నమస్తే వెల్కమ్ టు సినీ టాకీస్. చెన్నైలో జరిగిన కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మామూలుగా చాలా సౌమ్యంగా మాట్లాడే ఇతన్ని అభిమానులైనా సరే కోపంతో ఉన్నప్పుడు చూసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రశాంతమైన వదనంతో ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే ధనుష్ స్టైల్. కానీ దానికి భిన్నంగా ఆదివారం బలమైన సెటైర్లతో విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. నాపై మీరు ఎంత నెగిటివ్ ప్రచారమైనా చేసుకోండి, నా సినిమాలు రిలీజ్ ఉన్న ప్రతిసారి నెల 2 నెలల ముందు ఏదో ఒక వివాదం సృష్టించి నాపై బురద జల్లాలని చూస్తున్నారు. కానీ అవేవి పనిచేయవు. 23 సంవత్సరాలుగా అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నన్ను అడ్డుకోవాలనుకోవటం మీ మూర్ఖత్వం. అలాంటి సర్కస్లు చేయాలనే ఆలోచన ఉంటే పక్కకెళ్ళి ఆడుకోండి. మంచి భోజనం చేస్తే చాలు సంతోషంగా అనిపించే మనస్తత్వం నాది. తప్పుడు మాటలతో నన్నేం చేయలేరు. ఫ్యాన్సే కాదు, ప్రేక్షకులు నా వెంట ఉన్నారు. అందరూ ఆనందంగా ఉన్నామని ధనుష్ అన్నారు. అయితే ధనుష్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో పేర్లను ప్రస్తావించలేదు. కానీ ఆ మధ్య నయనతార వివాదం కోర్టు దాకా వెళ్లినప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఏవేవో కథనాలు అల్లారు. రాయన్ కెప్టెన్ మిల్లర్ టైంలో కావాలని కొందరు నెగిటివ్ పబ్లిసిటీ చేయడం గురించి ఫ్యాన్స్ ధనుష్ దృష్టికి నేరుగా తీసుకువెళ్లారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అందరికీ వార్నింగ్ ఇచ్చినట్లయిందని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి స్టేజ్ మీద ఎప్పుడూ సాఫ్ట్ అండ్ స్మూత్గా కనిపించే ధనుష్ ఎట్టకేలకు తనలో మరో కోణాన్ని పబ్లిక్గా పరిచయం చేశాడు. ధనుష్ అన్న మాటలు సినిమాటిక్ ఎలివేషన్ని మించిన ఫీలింగ్ ఇచ్చాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.